నగరంలో బోనాల సందడి మొదలైంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం బోనాల వేడుకలైతే ప్రారంభమయ్యాయి. అయితే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీక అయిన బోనాల జాతరకు గోల్కొండ కోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అయితే ఆషాఢ బోనాలలో మొదటిగా గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవార్లకు తొలి బోనం సమర్పించనున్నారు. ఇటు గోల్కొండ ప్రాంతమంతా కూడా ఆషాఢ మాస బోనాలతో సందడిగా మారింది. మొదట లంగర్ హౌస్ నుండి ఘటాల ఊరేగింపుతో గోల్కొండ బోనాల ఘట్టం అయితే మొదలు కానుంది. ఇవాల్టి నుంచి ప్రతి గురువారం ఆదివారం గోల్కొండ అమ్మవారికి మొత్తం 9 పూజలు నిర్వహించనున్నారు భక్తులు. తొలి రోజు కావడంతో కూడా మొక్కులు చెల్లించుకునేందుకు గోల్కొండ కోటకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమూల్య లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ అమూల్య, చాలా అందంగా అయితే కనిపిస్తున్నారు. అసలు బోనాల జాతర పండుగ అంతా మీ దగ్గరనే కనిపిస్తుంది. మరి అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? సంజన, మనమైతే ప్రజెంట్ గోల్కొండలో ఉన్నాము. ఆషాఢ మాసాలు రాగానే మన తెలంగాణ సంస్కృతికి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల జాతర అయితే షురూ అయిపోయింది. సో ఇక్కడికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా బోనాలు పట్టుకుని భక్తులైతే క్యూ లైన్లలో అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. భక్తుల సందడితో గోల్కొండ కిటకిటలాడుతుంది. జగదాంబ మహంకాళి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లలో అమ్మవారి దర్శనానికి వేచి చూస్తున్నారు. మీకు ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తుంది. డప్పు చప్పుళ్లు, శివశక్తుల విన్యాసాలతో ఆధ్యాత్మిక వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. బోనాలెత్తుకొని మహిళలు పెద్ద సంఖ్యలో, అంటే ఆషాఢ మాసం మొదటి గురువారం రోజున తొలి బోనం సమర్పించారు. ఈ రోజు మలి బోనం సమర్పిస్తున్నారు. 3 రోజుల నుంచి బోనాల సమర్పణ అనేది జరుగుతుంది. నిన్న మొన్నటి కంటే కూడా ఈ రోజు ఇంకా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. గోల్కొండలో భక్తుల సందడి నెలకొంది. చూడండి, బోనాలు ఎత్తుకొని మంచిగా పసుపు కుంకుమలతో బోనాలు కుదించుకొని వేపాకులతో బోనాలు చేసుకొని శివశక్తులు కూడా నృత్యాలు చేసుకుంటూ వస్తున్నారు. మొత్తానికి ఇక్కడ ఆధ్యాత్మిక శోభ నెలకొంది. బోనాలు, పోతరాజుల విన్యాసాలు, సంప్రదాయ కళారూపాలతో గోల్కొండ మొత్తం సందడిగా మారిపోయింది. అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ అయితే రాష్ట్ర నలుమూలల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భద్రత విషయానికి వస్తే భద్రత కోసం పోలీసులు ఇక్కడ మనం వీళ్ళతో మాట్లాడతాము. ఇక్కడ నుంచి వచ్చారు? మెహదీపట్నం. ఓకే, ఇది ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను 2 ఇయర్స్ నుంచి వస్తున్నాను. 2 ఇయర్స్ నుంచి వస్తున్నారు. మీకు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి ఇక్కడ? ప్రెసెంట్ ఏం కోరుకోలేదు ఇంకా. ఓకే, సో ఇక్కడికి చాలా మంది, అంటే ఆషాఢ మాసం రాగానే బోనాల జాతర షురూ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, తర్వాత సికింద్రాబాద్, అలాగే ఓల్డ్ సిటీ, ఆట, లాల్ దర్వాజా, లస్కర్ బోనాలన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ వర్షాలు సమృద్ధిగా పడి పంటలు మంచిగా పండాలనే ఒక ఆలోచనతో ఈ బోనాల పండుగ అయితే జరుపుకుంటారు. సో మీకు ఇక్కడ విజువల్స్ లో మనం చూస్తున్నాం పోతురాజులు, అలాగే శివశక్తుల నృత్యాలు, బోనాలు, అసలు ఎంత ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందో ఇక్కడ. భక్తి, సంప్రదాయం, సాంస్కృతిక వైభవం కలిసిన మహోత్సవమే ఈ గోల్కొండ బోనాలు అన్నంతగా ఇక్కడ జరుగుతుంది. మనం ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శివశక్తి సో ఇక్కడ అమ్మవారి శివశక్తుల పుస్తకాలైతే మనం చూస్తున్నాం. ఎస్ సంజన, రైట్ అమూల్య, ఈ పండుగ మన తెలంగాణ ఆత్మగౌరవానికి, సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. అలాగే ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. సంజన, భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము.
రైట్ అమూల్య, ఒకసారి భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేయండి అమూల్య. అమ్మ బేగంపేట నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు తిరుపతికి? నేను ప్రతి సంవత్సరం వస్తాను. 26 సంవత్సరాల నుంచి వస్తున్నాను. 26 సంవత్సరాల నుంచి వస్తున్నారా? నేను మొక్కుకుంటు అంతా మంచి జరగాలని మొక్కుకుంటున్నాను. ప్రతిసారి ఇప్పుడు అంతా బాగానే జరుగుతుందండి. ప్రతిసారి బాగా జరుగుతుంది. 26 సంవత్సరాల నుంచి వస్తున్నారంట, ప్రతి సంవత్సరం బాగా జరుగుతుందంట. సో సార్ మీరెక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ అమ్మవారి దగ్గర కులవృత్తులము. ఈరోజు రెండో పూజ మనకి ఘనంగా అమ్మవారి దగ్గర జరగడం జరుగుతుంది. అది చూస్తున్నారు మీరు. ఇప్పటికీ కూడా చాలా మంది పబ్లిక్ అమ్మవారిని దర్శనం చేసుకుని దివ్య దర్శనం చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. చాలా మంది కూడా బోనాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మనకి మెయిన్ గా చెప్పాలంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించినంతగా చాలా మంచిగా చేసుకుంటూ ఇంతకన్నా పబ్లిక్ ని కూడా ప్రతిదీ కూడా వాటర్ వర్డ్స్ ప్రతిదీ కూడా మెడికల్ క్యాంప్స్ కూడా అన్ని కూడా అరేంజ్ చేసుకుంటూ ఈ పండుగనంతా కూడా చాలా బాగా చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి అమ్మవారికి పొద్దున్న నుంచి కూడా అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు అవన్నీ కూడా నిర్వహించిన తర్వాత అమ్మవారికి ఉదయం 6 గంటలకి అమ్మవారి దేవాలయం ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా పబ్లిక్ చాలా మంది కూడా రావడం జరిగింది. అమ్మవారి దగ్గర దర్శనం చేసుకోవడం జరిగింది. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు? మేము ఇక్కడ పూర్వం నుంచి అమ్మవారి దగ్గర సేవకులం ఉన్నాము. గుడికి సంబంధించిన వాళ్ళము. మేము 26 మంది కులవృత్తులం ఉన్నాము. 26 మంది మొత్తం. 26 మంది కులవృత్తులు. ఓకే, చూశారు కదా సంజన, మొత్తం 26 మంది కలిపి అమ్మవారికి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఉదయం నుంచి కూడా, ఉదయం గుడి తెరిచినప్పటి నుంచి కూడా ఇక్కడ అమ్మవారికి సేవా కార్యక్రమాల్లో ఎంతో నిష్టగా పాల్గొంటున్నారు. సమ్మ మీరెక్కడి నుంచి వచ్చారు? మాది జగతాలు మేము సేవకు వచ్చాము. సేవకు వచ్చారా మీరు కూడా? సో మీరు వస్తుంటారా సేవకి? వస్తాం. ప్రతి సంవత్సరం ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం? మాకు ఇదే సంవత్సరం మాకు ఇక్కడ ఖర్చుడు మాకు బాగా చాలా సంతోషంగా ఉంది. సో ఈ సంవత్సరమే కొత్తగా వచ్చారంట, మంచిగా అనిపిస్తుందా? ఏర్పాట్లు అన్ని బాగున్నాయా? ఎస్, ఇక్కడ చూస్తుంటే అసలు ఎంత ఆధ్యాత్మిక శోభ కనిపిస్తుందో. చాలా మంది భక్తులు కూడా ఇక్కడ వచ్చి మొక్కులు సమర్పించుకుంటూ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. భద్రతా పరంగా చూసినట్టయితే ఆ సీసీ కెమెరాల నిఘాలో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడికక్కడ భక్తులకు క్యూ లైన్లు కానీ, భక్తులందరూ క్యూ లైన్లలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ఈ బోనాలు? శ్రీ జగదాంబిక గోల్కొండ అమ్మవారి నుంచి మేము ఇక్కడ మా కులవృత్తి నుంచి మేము చేస్తున్నామమ్మ. మేము సాకలోలము. శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారు ఫస్ట్ టెంపుల్ మేము చోటబజార్ నుంచి అమ్మవారిని తీసుకొస్తాము. ప్రతి సంవత్సరం మేమే ఉంటాం ఈడ ఫస్ట్ అమ్మవారికి పుచ్చకాడ చేసుకొని దాని తర్వాత అన్ని కార్యక్రమాలు నడుస్తూనే మాకు అమ్మవారి ఆజ్ఞ చాలా అది ఉంటుంది. మోస్ట్ పవర్ఫుల్ అమ్మవారు. 1 నెల 13వ తారీఖు దాకా మేము చేస్తాము. ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మాకు చాలా మంచిగా చేస్తారు. చాలా ఆనందంగా ఉంది. మా మంచిగా చేసినందుకు మా ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మంచిగా చేసినందుకు భక్తుల తాకిడి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది? ఈ సంవత్సరం ఏర్పాట్లకు సంబంధించి ఈ సంవత్సరం లేకున్నా కూడా ఒక 5 లక్షల నుంచి 5-10 లక్షల దాకా పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? మేము యాక్చువల్గా కాకినాడ నుంచి అండి. ఫస్ట్ టైం బోనాలు అటెండ్ అవుతున్నా. చాలా ఎక్సైటింగ్గా ఉంది.
చాలా బాగుంది. అంటే మార్నింగ్ పైకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చాము. ఇప్పుడు ఒక్కొక్కటి చూస్తుంటే ఫస్ట్ టైం కదా, చాలా కొత్తగా ఉంది. వాళ్ళందరూ అంత కష్టపడి పైకి తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించి చాలా అంటే చాలా బాగుందండి. ఓకే అండి. సో ఈ ఇయర్ నచ్చింది కదా, ఇంకా కంటిన్యూ అవుతారా? హైదరాబాద్ లో ఉన్న ప్రతిసారి ఇంకా ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వస్తాము. నెక్స్ట్ జరిగే సండే అవన్నీ కూడా మిగిలిన ఆల్ కవర్ చేయడానికి చాలా ట్రై చేస్తామండి. ఎస్, ఓకే అండి. ఎస్, చూసాం కదా సంజన. సో భక్తులందరూ అంటే ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. అమ్మవారి ఆశీస్సులు అందుకుంటూ అందరూ అమ్మవారి కోసం దర్శనం కోసం క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. రైట్, ఇవి ఓవర్ టు స్టూడియో. రైట్ అమూల్య, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.